అధ్యాయం మొదటి 2 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ నెలలో చివరి వారం, ఈ వారం అంతా కూడా ముఖ్యంగా నేను నా మనసులో ఉన్నది ఏంటంటే, ఈ సంవత్సరం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ వారం అంతా చెప్పినటువంటి వాక్యాలు. అర్థమైంది? ఫస్ట్ వారం ఏం చెప్పినా గుర్తుందా? పోయిన వారంలో గుర్తుందా? గురి కలిగి ఉన్నారా? ఫస్ట్ ఎన్ని వారాలు అయింది? 4 వారాలు కదా. ఫస్ట్ వీక్ ఏం చెప్పినా చూడకుండా ఫస్ట్ సండే, మీరు ఫ్రైడే చెప్తారు. మనం వర్ధిల్లాలి. సమర్పణ, మనలో సమర్పణ ఉంటే మనము వర్ధిల్లుతాం. ఆ తర్వాత గురి కలిగి ఉండాలి. ఆ తర్వాత పనికిరాని తీగను తొలగించు. అర్థమవుతుందా? అంటే ఈ నెల, ఈ సంవత్సరం అంతటికి కావాల్సినటువంటి విషయాలు, మీరు పాటించాల్సినటువంటి విషయాలు, మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలను ముఖ్యంగా నేను బోధించాలనే గోల్తోని ఈ లాస్ట్ వీక్ కూడా ఒక విషయం మీ ముందు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మనం అందరం కూడా పరుగు పందెంలో ఉన్నాం. ఎక్కడున్నా? పరుగు పందెంలో ఉన్నాం. కాబట్టి పరుగు పందెంలో ఉండేటువంటి వారి యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే, ఆ పరుగు పందెంలో మనం ఏం కావాలి? గెలవాలి. ఎప్పుడు గెలుస్తాం? అక్కడ దాకా పోయి ఆగిపోతేనా? ఆ ఎండ్ పాయింట్ లేదా విన్నింగ్ పోస్ట్ని మనం రీచ్ అయినప్పుడు మనము గెలుస్తాం. అయితే అక్కడికి రీచ్ అవ్వాలి అని అన్నప్పుడు అది అంత ఈజీ రేసే కాదు. అర్థమవుతుంది? మనం పరిగెత్తుతున్నటువంటి ఈ పరుగు పందెంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మన యొక్క గోల్ ఏంటిది? మనం అక్కడికి రీచ్ అవ్వాలి, మనం గెలవాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. మనం చదివినటువంటి లేఖనంలో నుండి కొన్ని మాటలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనము చదివినాం, బహుశా ధ్యానించి కూడా ఉండొచ్చు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున అనేటువంటి మాట. ఇంత గొప్ప సాక్షి సమూహము అనంటే ఎవరు? 11వ అధ్యాయంలో ఉండేటువంటి విశ్వాస వీరులు. వాళ్ళందరూ కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్. అర్థమవుతుందా? ఫెయిత్ హీరోస్ అంటారు. 11వ అధ్యాయంలో ఉండేటువంటి వారిని ఫెయిత్ హీరోస్ అంటారు. అంటే వారి విశ్వాస వీరులు. విశ్వాసంతో వారి జీవితాన్ని ఏ విధంగా జీవించినారు అని చెప్పడానికి పౌలు భక్తుడు 11వ అధ్యాయంలో అవన్నీ కూడా రాయడము జరిగింది. వాటన్నింటినీ రాస్తూ ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా వారందరూ మనల్ని ఆవరించి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా పరిగెత్తాలి. అయితే పరుగు పందెం గురించి మనం ఆలోచించినట్లయితే, పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వాడు మొట్టమొదటిగా ఏం చూసుకుంటాడు తెలుసా? ఆయన మీద ఏ భారము ఉండదు. అర్థమవుతుందా? ఏ భారం. పరుగు పందెంలో ఉండేటువంటి వారు ఎంత లైట్గా ఉంటే అంత ఫాస్ట్గా. అవునా? అందుకని కొంతమంది ఏం చేయాలి, కనీసం వెంట్రుకలు కూడా వాళ్ళకి అట్లా నుండా ఉండడం ఇష్టమా అని అనుకుంటున్నారు. కాదు, ఆ బరువు కూడా వారికి అడ్డుగా ఉండొద్దు. అవునా? వారు వేసేటువంటి అవి ఏమంటారు, వాటిని డ్రెస్ ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది గమనించిందా? అంటే వాటితో కూడా ఏమైపోతుందంటే కొన్నిసార్లు గెలుపోవటంలో దేని మీద డిసైడ్ అయితే కొన్ని మిల్లీ సెకండ్స్ కూడా కదా, మిల్లీ సెకండ్స్లోనే
తేడా వచ్చేస్తుంది. కాబట్టి అంత ఫోకస్డ్గా వారు ఉంటారు. అయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే కొన్ని విడిచిపెట్టాలి. మనకు ఒక గోల్ ఉంది, మనం పరుగు పందెంలో ఉన్నాం. ఆ పందెంని గెలవడానికి, ఆ పందెంలో మనం గెలుపొందడానికి మనం ఏం చేయాలంటే తెలుసా, ప్రతి భారమును విడిచిపెట్టాలి. ఒకటి ఏంటిది? ప్రతి భారం. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, ఎవ్రీ వెయిట్ దట్ స్లోస్ అస్ డౌన్. అంటే ఏదైతే మనల్ని స్లో చేస్తుందో ఈ పరుగు పందెంలో ఏది మనల్ని స్లో చేసేస్తాం. పరిగెత్తే వారు ఫాస్ట్గా పరిగెడతారా, స్లోగా నాజూక్గా పరిగెడతారు? చాలా ఫాస్ట్గా. అయితే ఈ పరుగు పందెంని మనకు ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుని మనం పరిగెత్తినప్పుడు ఏది మనల్ని స్లో చేసేస్తాం? ఆ బరువు ఏంటిది? ఆ భారం ఏంటిది? దాన్ని మనం ఏం చేయాలన్నా విడిచిపెట్టాలి. అర్థమైంది? రేస్లో ఎవరు కూడా రెండు చేతులు ఒక బ్యాగ్, నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకొని ఎవరు కూడా పరిగెత్తారు. అట్లా ఇమాజిన్ చేసుకోగలము? చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? 2 కాదు 4 బ్యాగులు మోస్తున్నాం. భుజానికి ఒక బ్యాగు, చేతిలో 2 బ్యాగులు, తల మీద ఇంకా ఏదైనా వీలైతే అది కూడా పెట్టుకొని మనం పరుగు పందెంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోతాం. అయితే దేవుడు ఏమంటే, ఏ భారం అయితే, ఏ వెయిట్ అయితే నిన్ను స్లో చేస్తుంది నీ స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, నువ్వు అనుకున్నది సాధించడానికి, లేదా దేవుళ్ళు ఎదగడానికి నీకు ఏదైతే భారం ఉందో, ఏదైతే స్లో చేస్తుందో దాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మీరు ఆలోచన చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ ప్రార్థన జీవితంలో, మీ భక్తి జీవితాన్ని స్లో చేసేస్తుంది ఏంటి? అది ఏదైనా కావచ్చు. దేవుడు అంటున్నారు దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి, ఈ భారం ఏం చేస్తుంది తెలుసా? మన చింతలోకి నెట్టేస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడు? ప్రయాసపడి మీరు అందరు భారంతో నాకు తెలుసు, కాబట్టి మీరు మా దగ్గరికి రండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఆయన పని చేయాలి, ఆయన మన పని చేయాలనుకుంటాం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆయన పని చేయాలి. ఆయన ఏం చేస్తాడు? మన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? అందుకే భారం, మన జీవితాలన్నీ ఎందుకు భారభరితంగా ఉన్నాయనంటే, దేవుని మీద మన భారం వేస్తాడు, లేదా మన భారాన్ని దేవునికి అప్పగిస్తాడు. అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా పరిగెడుతున్నామనంటే, ఏమంటే తాబేలా స్లో అన్నమాట, చాలా స్లోగా. అది పరుగు పందెంలో నడిస్తే నడవదు. ఏం చేయాలి? మనము పరిగెత్తాలంటే మనల్ని వెనక్కి లాగుతున్నది, మనల్ని స్లో డౌన్ చేస్తున్నది ఏంటో మనం గ్రహించి, గుర్తించి మనం ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా మీరు ఆలోచన చేసుకోండి, ఏది ఆ భారం, ఏది మిమ్మల్ని స్లో డౌన్ చేస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోండి. రెండోది ఇంకొక మాట చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండోది ఏంటిదట? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే అవి మనకి కంటికి కనబడవు. కొన్నిసార్లు అది పాపం అని కూడా మనకు తెలియదు. కానీ మనల్ని ఏం చేస్తుంది? అర్థమవుతుంది? మనం ఏం చేస్తుంది సార్? పరుగు పందెంలో పరిగెత్తకుండా, లేదా పరిగెత్తాల్సినట్టుగా పరిగెత్తకుండా ఏం చేస్తాం? మనం వెనక్కి లాగేస్తాం. మీరు ఆలోచన చేయండి. సులువుగా ఏ ట్రాప్లో మనం పడిపోతున్నాం, ఏ డిస్ట్రాక్షన్స్ మన జీవితంలో వస్తుంది. మహానగరాల్లో మీరు వెళ్తే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, హైదరాబాద్ లాంటి వాళ్ళు. ఎంత చూడొద్దు అనుకున్నా కానీ ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ పెడతారు. అర్థమైందా? వాళ్ళు ఖచ్చితంగా మనము చూసేటట్టే చూసారనుకోండి, ఏమైతే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయితే అవునా? వాళ్ళ ఆశ ఏంటంటే మీరు నా వైపు చూడండి అని, వారి వైపు, ఆ యాడ్ వైపు కానీ వారు పెట్టేటువంటి వాటి వైపు మనం చూడాలి. మన ఫోకస్ దేని మీద ఉండాలి అసలు? మనం ఎటు పోతున్నాం దాని మీద మనం దృష్టి పెట్టాలి. కానీ అపవాది కూడా ఏం చేస్తారు తెలుసా? చాలాసార్లు మనల్ని ఇటు చూడు అన్నారు. మనం ఏం చేస్తాం? చూడంగా అదే పోతాం. మనం చూసిన ఎందుకు వస్తే నీతో అన్నట్టుగా వెళ్ళిపోవడే ఉంటుంది మనకి. ఇక పరుగు పందెంలో ఉన్నామనే సంగతి కూడా చాలాసార్లు మనము మర్చిపోతాం. చాలా సింపుల్గా అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? ట్రాప్ చేస్తాం.
మనల్ని పరుగు పందెము నుండి తప్పించే ప్రయత్నము చేస్తాము. సింపుల్గా ఉండేటివి ఏంటో తెలుసు, అంటే మనకు తెలియకుండానే ఇది పాపము అనే విషయం తెలియకుండానే మనం పాపంలో పడిపోయేది ఏంటంటే, ఒకటి చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో లేకపోతే దైవికమైనటువంటి విషయాలు, వారి వ్యక్తిగత ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితం ప్లేస్లో ఏం చేస్తున్నారంటే పనికి స్థానం ఇస్తుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? పని చేయాలి. పని చేయడం తప్ప పని చేయాలి. పని చేస్తేనే కదా ఫుడ్ వస్తుంది. కానీ ఈ పని అనేటువంటిది ఎంత తీవ్రమైపోయింది అనంటే, దేవునికి కూడా సమయం ఇవ్వలేనంతగా, మందిరానికి రానంతగా, దేవుని బిడలతో సహవాసం చేయలేనంతగా మనం ఏమైపోతున్నాము, అందులో తలమునకలైపోతుంది సులువుగా. అది మనం దాంట్లో ఉంది అని అనుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్ని గంటలు పని ఉంటుండే? 8 hours. ఇప్పుడు 8 గంటలు పని దొరికితే గొప్ప భాగ్యం. ఈ డాక్టర్స్కి నర్సెస్కి అంటే గ్రేస్ ఉంటుంది, వాళ్ళకి బాగా మెంటల్ టెన్షన్ ఉంటుంది. మనకి 6 hours ఉంటుంది. కరెక్ట్, 6 hours ఉంటుంది. కానీ జనరల్గా మీరు ఇప్పుడు ఎక్కడైనా జాబ్ కోసం వెతకండి ప్రైవేట్, ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, 10 నుండి 12 గంటలు ఖచ్చితంగా. ఇంకా దేవునికి ఎక్కడ సమయం ఉంటుంది, ఫ్యామిలీకి ఎక్కడ సమయం ఉంటుంది, ఆలోచన. సులువుగా ఏం చేస్తుంది అపవాది, మనల్ని దారి మళ్ళిస్తుంది, చిక్కుల్లో పడేస్తాం. మనకు అర్థమవుతుంది, అందులో బయటికి రాలేనటువంటి పరిస్థితి. డబ్బునే చూస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ అంటారు చూడండి, వాళ్ళు బాగా సంపాదిస్తారు, కానీ తినడానికి కూడా వాళ్ళకి టైం ఉంటుంది. వాళ్ళు ఏం తింటారు, ఆ బ్రేక్ టైం ఇస్తారు 2-3 గంటలకు ఒకసారి. ఆడపోయి ఏదో పఫో కేకో అది తినేసి వాళ్ళ బతుకులు అట్టనే వెళ్ళిస్తాం. తినడానికి కూడా వారు లీవ్ అని పెడతారు, కానీ వారికి లీవ్ ఉండదు. వారు అక్కడ నుండి పనులు చేపిస్తూనే ఉంటారు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనిషి వెళ్ళిపోతున్నాడంటే గ్రహిస్తలేడు. అసలు మనం చేయాల్సినటువంటి పని ఏంటిది, మనం ఎలాంటి పని చేస్తాం. సులువుగా మనల్ని ఏం చేస్తుంది, చిక్కుల్లో పడేస్తుంది, బయటికి రాలేనంతగా. ఎట్లా చెప్తారు తెలుసా, ఒకలాంటి వైరాగ్యం ఉంటుంది. ఏం చేయాలి మరి, తప్పనిసరి పరిస్థితులు అని అంటారు. అసలు అలాంటి పరిస్థితులకు నేను ఎవడో ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనకు అనుకూలమైన కార్యం చేస్తాడు. లాస్ట్ వీక్ చెప్పినా కదా, ఆ ప్రెసిడెంట్ ఏమన్నాడు, సండే రోజు నేను ప్రమాణం చేయాలి. నేను ప్రమాణము చేయను. మనమైతే ఏం చేస్తాం, ఇప్పుడే ఎప్పుడెప్పుడు పిలుస్తారో, సండే లేదు మండే లేదు. అంత గొప్ప స్థాయి అమెరికా ప్రెసిడెంట్గా ఉండేటువంటి అవకాశం వస్తే కూడా ఆయన ఏం చేసినాడు, ఆ రోజుకి ఇంకొకరిని ఎవరైనా పెట్టుకోండి, కానీ ఆ రోజు మాత్రం నేను సరే. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏంటిది, పని అనేటువంటిది. తర్వాత మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనల్ని అపవాది ఏం చేస్తా ఉన్నాడు అంటే, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం కల్పించుకునేటట్టు చేస్తుంది. అవసరం లేని విషయాలు మనకి అవసరం ఉండదు మనకి, అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి మీద మనసు పెడుతుంది. అసలు మన పని ఏంటి తెలుసు, మన దేవుడు ఎందుకు పుట్టించాడు, ఏ ఉద్దేశంతో పుట్టించింది, అది మనం గ్రహించాలి. ఓకేనా? జీవనోపాధికి ఒక పని చేసుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని అంటే పరిచయం, ఇవి తప్ప మనకి వేరేవి అవసరం లేదు. అది మనం గ్రహిస్తలేము. అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించిందో మనకి తెలుస్తలేదు, ఎందుకు 2025 సంవత్సరం ఇచ్చిందో మనకి తెలుస్తుంది. ఎప్పుడైనా ఆలోచిస్తుంటే మన మీరు రాత్రి పడుకునే ముందు ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈరోజు రాత్రి వీలైతే, ఈరోజు సండే ఈరోజు రేపు చేయండి, ఆ రోజంతా నేను ఏ విధంగా గడిపినా, మండే కానీ ట్యూస్డే కానీ డే అంతా నేను ఏ విధంగా గడిపినా, ఎవరితో గడిపినా, ఏ విషయాల్లో నేను సమయాన్ని ఎక్కువగా వెచ్చించి, ఏముంటుంది మీ జీవితంలో తెలుసు, అనవసరమైనవే ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి, అనవసరం. అపవాది మన ఎనర్జీని, మన సమయాన్ని అన్నింటినీ ఏం చేస్తున్నాడు, స్క్వీజ్ చేసేస్తున్నాడు, లాగేసుకుని. మనకు తెలుస్తలేదు అసలు మన బలం ఎటుపోతుంది,
మన సమయం ఎటుపోతుంది, మన ఆరోగ్యం ఎటుపోతుంది మనకు అర్థమవుతుంది. వాటిని దయచేసి మనము గమనించాలి. ఏది అవసరమో ఏది అనవసరమో మనం గమనించకపోతే మనం పరుగు పందెంలో గెలవలేము, పరుగు పందెంలో మనం పరిగెత్తలేము, మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి మనము చేరలేము, దేవుడు అనుకున్నటువంటి పనిని మనం పూర్తి చేయలేము. నేను మీకు ఎప్పుడో ఒక మాట చెప్తాను, మీకు అందరికీ పరిచయం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, చిన్నలు మొదలుకొని పెద్దలు మీ అందరికీ కూడా పరిచయం ఉంది. ఆ పరిచర్య ఏంటిదో మనం తెలుసుకొని ఆ పరిచర్యలో ఉండాలి, ఆ పరిచర్యలో ఉండాలి. ఒక పాట దేశన్న గారు, నీ పరిచర్యను కడముట్టించితే నా జీవితం, అది గోల్ మన ఆ పాట పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు అనుకునే, అది ఏది ప్రభు ఇది అందరికీ వర్తిస్తా అంటే, దేవుడు అన్న అందరికీ వర్తిస్తా, ఈ మాట అందరికీ వర్తిస్తా. దేవుడు మీకు ఏ పరిచర్య ఇచ్చినాడో ఆ పరిచర్య మీరు ఏం చేయాలి, తుదముట్టించాలి. మీకు ఎవరి గురించి భారం ఇచ్చినాడో, ఎవరి గురించినటువంటి బాధ్యతను ఇచ్చినాడో వారిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే వారి దేవుని బిడ్డలు కాదు, అజ్ఞానులుగా అవివేకులుగా ఉంటే వారి దేవుని బిడ్డలు కాదు. మన బాధ్యత కలిగి అనవసరమైనటువంటి వాటి విషయాల్లో మనము ఏం చేస్తాము, తలమునికలు అయిపోయి సులువుగా మనం ఏమైపోతున్నాము, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము. మనం అసలు పరుగు పందెంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతాం. ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా సందర్భాల్లో అపవాది మనల్ని మన గురి నుండి తప్పించే ప్రయత్నం చేస్తాము. బాగానే ఆరంభిస్తారు, ఆరంభించినప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేస్లో ఎవరైనా నిలబడి ముచ్చట పెట్టడం మీరు ఊహించగలరు. అసలు రేస్లో ఉన్నవాడు ఏం చేస్తారు, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేస్తారు. మరి అటు ఇటు దిక్కులు చూస్తారా, చూడండి. ఎందుకు ఆ దిక్కులు చూసినా వాడు ఎన్నికలు ముందుకు వెళ్ళిపోతారు, అవునా? కానీ మనమైతే దిక్కులు చూద్దాం కాదు, మంచిగా ఇష్ట వేసుకొని కూర్చొని అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టుకుంటా. దేవుడు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపను మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అవునా? మనం టైం పాస్ అంటున్నాం, అది టైం వేస్ట్ అనేది మీరు గుర్తించాలి చాలాసార్లు. అవును, దేవుని బిడ్డలకు నిజంగా చెప్పాలంటే సమయము లేదు. అపవాది ఏం చేస్తున్నాడట, సమయం కొంచెమే అని గర్జించు, ఎవరిని మిరుగుదనా అని తిరుగుతాం. కానీ మనమైతే టైం పాస్ చేస్తాం, ఏం పని లేక. మనకు చాలా పని ఉంది నిజంగా చెప్పాలంటే. మనం చాలా విషయాలు ఆలోచించాలి, చాలా వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడానికి మనం ఆతురత కలిగి ఉండాలి, దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. అంతేగాని ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, దాని గురించి ఆలోచించకండి. అవి దేవుడు చూసుకుంటాడు, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచినాడో ఆ పిలుపు, ఆ పరుగు పందెంలో ఆ బహుమానం పొందాను. పౌలు అదే అంటాడు కదా, నేనేం చేస్తున్నా, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు దేని నిమిత్తం యేసు చేత పట్టబడితినో అంటాడు. దేని నిమిత్తం యేసు చేత పట్టబడి, ఎందుకు దేవుడు నన్ను పిలుచుకున్నాడో, ఎందుకు దేవుడు నన్ను ఆ దమస్కు మార్గమున దర్శించినాడో ఆ పని పూర్తి చేయడానికి నేనేం చేస్తున్నా, పరిగెత్తచ్చు. మామూలుగా పరిగెత్తలేను, బహుమానం పొందినట్లుగా పరిగెత్తు. పార్టిసిపేషన్, కన్సలేషన్ ప్రైజెస్ కాదు మనకు కావాల్సి, విన్నింగ్ ప్రైజెస్ కావాలి. మనం గెలవాలి, అర్థమవుతుంది. నేను ముందుండాలనేటువంటి ఆతృత మన లోపల ఉండాలి, ఆ ఉత్సాహం, ఆసక్తి మన లోపల ఉండాలి. కానీ చాలాసార్లు ఒక క్యాజువల్ స్పిరిట్తో మనం రన్నింగ్ రేస్లో దేవుడు అంటున్నాడు, వాటిని మనం ఏం చేయాలి, విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, మనం చూసే వాటిని చూడాలి. అర్థమవుతుంది. ఈ ఫోన్ గురించి అయితే లాస్ట్ వీకే చాలా చెప్పినా కదా, కాబట్టి ఈసారి చెప్పదలుచుకోలేదు. సోషల్ మీడియా ఒక దరిద్రం, మనం పూర్తిగా ఎటో తీసుకొని వెళ్ళిపోతాం. ఒకటి విడిచిపెట్టాలి. తర్వాత మనం చూడాల్సిన దాన్ని మనం చూడాలి. బైబిల్ ఏముంది, యేసు వైపు మనం ఏం చేయాలి, ఎవరి వైపు చూడాలి? ఎందుకు తెలుసా, యేసు ప్రభు ఆయన పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆయన ఏం చేసిన, దేని మీద లక్ష్యం వచ్చింది తెలుసు, తన గురి. ఆ గురి ఏంటిది, కల్వరి కొండ, సిలువ మరణం. యేసు ప్రభు డిస్ట్రాక్షన్స్ రాలేదా? చాలా వచ్చింది. అపవాది డైరెక్ట్గా వచ్చి శోధించి, మన అపవాది డైరెక్ట్గా వచ్చి శోధించే అంత సీన్ లేదు. కానీ
అపవాది డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గర పోయి శోధించింది. ఈ రాజ్య మహిమలన్నీ కూడా నేను నీకు ఇస్తాను. కానీ ఇక్కడ కూడా యేసు ప్రభు ఇశ్రాయేలు యూదులు వారందరూ చేసినారు, నిన్ను మేము రాజుగా చేస్తాను. దేవుడు అటు ఇటు దిక్కులు చూసిందా? చూడాలి. ఆయన గురి మీద లక్ష్యం. ఆయన ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాది, ఆయన ఏ విధంగా అయితే తాను అనుకున్నది సాధించాడో మనం కూడా అదే గురిగా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఈ విశ్వాస యాత్రలో మనకు ఉండాల్సిన విశ్వాసం. చాలా రకరకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, పోరాటాలు వస్తుంటాయి. కానీ వాటి అన్నిటి కూడా మనం ఏం చేయాలి? విశ్వాసంతో జయిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మన మీద. యేసు వైపే మనము చూడాలి. యేసు వైపు, యేసు నుండి మనం కొంచెం అటు ఇటు అయినామా అంతే సంగతి. పేతురు ఏం చేసింది? యేసు ప్రభు రమ్మనగానే దోణిలో నుండి దిగి ఆయన నీళ్ళ మీద నడిచింది. అసలు ఎంత అద్భుతం కదా! అలాంటి అద్భుతాన్ని ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం. యేసు ప్రభు రమ్మనగానే ఏం చేశాడు? ఆయన నీళ్ళ మీద నడిచింది. ఆయన విశ్వాసంతో యేసు వైపు చూస్తున్నాడు కాబట్టి నడిచి. ఒకసారి ఏమైపోయింది? సముద్రం బాగా ఆ సౌండ్స్, ఆ విజువల్స్ అన్నీ కూడా ఏమైపోయింది? ఒకసారి ఆయన దృష్టి మరల్చింది. కథ ఏమైపోయింది? ఆయన భయపడి మునిగిపోసాగాడు. యేసు నుండి మన దృష్టి మరల్చిందమా అంతే. భయము మెల్లిగా మునిగిపోవడం జరిగిపోతుంది, సెకండ్లో జరిగిపోతుంది. అందుకని మనం అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలు, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఈ విశ్వాస యాత్రలో మనం ఏం చేయాలి? యేసు వైపు చేయాలి. ఆయనకు రాలేదు ఆ శ్రమ, ఆయనకు రాలేదు. అక్కడ దేవుడు ఒక మంచి మాట ఉందా? ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి అంట. ఆనందం కొరకు దేవుడు ఏం చేసేది? అవమానమును నిర్లక్ష్యం. మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి అవమానాలు రావచ్చు. మనం అవమానించేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, దుర్భాషలు ఆడేవారు ఉంటారు. కానీ దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే మహిమను మనము చూడాలి. వాటిని ఏమైనా పట్టించుకున్నారా? పౌలుని ఎన్ని విధాలుగా అవమానించారు, పౌలుని ఎన్ని విధాలుగా శ్రమ పెట్టారు, యేసు ప్రభుని ఏ విధంగా శ్రమ పెట్టారు, పేతుని ఏ విధంగా శ్రమ పెట్టారు. కానీ వారు ఏం చేశారు? వాటన్నిటి కూడా నిర్లక్ష్య పెట్టి దేవుడిచ్చేటువంటి ఆనందం, మహిమ మీద వారు దృష్టి పెట్టారు. కాబట్టి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, చూడాల్సిన వాటిని మనము చూడాలి, అనవసరమైనవి చూడకండి. అర్థమవుతుందా? మనం ఎవరిని చూడాలి? యేసు వైపు మనము చూడాలి. తర్వాత ఇంకొక మాట అక్కడ ఉంది ఏంటంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఎందుకు ఓపిక అని అంటే, ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయే రేస్ కాదు, ఇది లైఫ్ టైం రేస్. మనకేం కావాలి? ఓపిక. ఎక్కడైతే పేషెన్స్ ఫెయిల్ అవుతుందో అంతే డిజాస్టర్ అయితే. ప్రతి విషయంలో, ప్రతి రిలేషన్షిప్లో, ప్రతి పని దగ్గర, ప్రతి దాంట్లో అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటో ఓపిక. ఒకరిని భరించడం చాలా కష్టం. అవును, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నన్ను ధరిస్తున్నాడు కాబట్టి నేను వారిని భరిస్తాను. ఎవరైనా సరే, ఎవ్వరూ పరిపూర్ణుడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, వారు నన్ను భరిస్తున్నారు అనుకుంటాం. వారు ఏమనుకుంటారు తెలుసా? నేను వారిని భరిస్తున్నాను. వాస్తవం, రెండు కూడా వాస్తవం. కొన్నిసార్లు మీరు భరిస్తుంటే, కొన్నిసార్లు వారు కూడా మిమ్మల్ని భరిస్తున్నారు. అది మర్చిపోకండి. ఓపికతో మనం ఏం కావాలి? పరిగెత్తాలి. పేషెన్స్ లేకపోతే మనం రీచ్ కాలేం డెస్టినేషన్. రీచ్ కావాలి. మనం గెలవడం మన గురి, అర్థమైతే ఆ విన్నింగ్ కోర్స్ మన గోల్ అయినప్పుడు మనకి ఎంత పేషెన్స్ కావాలంటే, దేవుడు తనకు కృపనిచ్చి మనం నడిపిస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇరిటేట్ చేసేవాళ్ళు, ఫ్రస్ట్రేట్ చేసేవాళ్ళు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఓపికతో కొద్ది కాలమే, ఏదైనా సరే కొద్ది కాలం. టెస్టింగ్ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది. దినమంతా రాస్తలేదు, కొద్దిసేపు. ఎగ్జామ్ అనేది కొద్దిసేపు, పరీక్ష అనేది కొద్దిసేపే ఉంటుంది. కాబట్టి ఆ కొద్దిసేపు మీరు ఎలా నిలబడతారు?
ఆ టెస్టింగ్ పీరియడ్ మీరు ఎలా నిలబడతారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మనలో ఏం చేస్తుంది తెలుసా? పరిపక్వత తీసుకొస్తుంది, మెచ్యూరిటీ తీసుకొస్తుంది. కాబట్టి మనం ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. అయితే చాలాసార్లు మన జీవితంలో మన యొక్క ఈ రన్నింగ్ రేస్లో మనకి డిసప్పాయింట్మెంట్స్ ఎదురైతా ఉంటాయి. ఏమి ఎదురైతే? డిసప్పాయింట్మెంట్స్. అనుకున్నట్టు జరిగినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. అయినా పర్వాలేదు, ఏం కావాలి? మనం ముందుకు నిరాశ వస్తాం. నిరాశ వస్తుంది అని చెప్పేసి మనం పరుగు పందెంని తప్పుకోవద్దు. ఒకసారి మనము పరుగు పందెంలో అడుగుపెట్టినామంటే మనం ముగించాల్సింది. కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, నిరుత్సాహం అని అంటే అపవాది మనల్ని మన జీవితంలో బలంగా వాడేటువంటి ఆయుధం ఏంటంటే మనం నిరుత్సాహపరచం, డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. ఏమని? ఇంకా నువ్వు చేసినది నీతో కాదు, నువ్వు ఇది గెలవలేవు, ఇది నువ్వు చేయలేవు, ఇది సాధించలేవు, ఇలాంటివి. ఆ డిస్కరేజ్మెంట్ ఉంటే మనం ముందుకు వెళ్ళగలమా? పోలేము. మనకి ధైర్యం ఎవరు? మనకి బలం ఎవరు? మన దేవుడు కదా, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఈ యొక్క డిసప్పాయింట్మెంట్, మీ డిస్కరేజ్మెంట్ మనం ఏం చేయాలి? పక్కకి పెట్టేసేయాలి. అర్థమవుతుందా? అపవాది చేసేటువంటి పనులను, కుయుక్తులను మనం చాలా జాగ్రత్తగా గమనించి వాటిని మనం జయించి మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే కొంతమంది చాలా అద్భుతంగా ముగించారు, కొంతమంది ముగించలేదు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అవునా? వారు అనుకున్నది సాధించి. యెహోషువని చూడండి. యెహోషువ జీవితంలో ఆయన ఆరంభం యెహోషువ గ్రంథంలో ఆరంభించబడుతుంది. ఒక్క అపజయం అనుకుంటా కదా, అన్ని విషయాలు. ముగింపులో ఆయన ఒక మాట ఉంటాడు, మంచిగా అనిపిస్తుంది. నేనును 90 వారును యెహోవాను సేవించుదును. మీరు ఏమైనా చేసుకోండి కదా, నేనును 90 వారిని యెహోవాను సేవించుదును. అది చివరి దినాల్లో ఆయన పలికినటువంటి మాట. పౌలు కూడా అంటాడు కదా, నేనేం చేసిన పరుగు నేను కడముట్టించిన, విశ్వాసము కాపాడాలి, నా కొరకు అక్కడ కిరీటం ఉంది అని అంటే వాళ్ళకి తెలుసు. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే దేవుడు మాకు అప్పగించిన ఆ పని మేము పూర్తి చేసాం. యెహోషువ పూర్తి చేసిందా? చేసింది. పౌలు పూర్తి చేసిందా? ఆయన మాటలు చేసి ఆయన కూడా చేసి. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇన్కంప్లీట్గా మనము ఈ లోకంలో నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేనైతే ఒకటే ప్రార్థన చేస్తాను, దేవా మీరు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలి. మీరు నాకేదైతే అప్పగించారో ఆ పని నేను పూర్తి చేసే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా అదే గోల్ కలిగి ఉన్నారు. దేవా మీరు మాకు ఏ పని అయితే అప్పగించారో ఆ పని మేము పూర్తి చేయాలి. మరలా చెప్తున్నా, దయచేసి లోక సంబంధమైన వాటి నుండి బయటపడండి. ఏం సంపాదించుకుందాం, ఎటు పోదాం, ఏం తిరుగుదాం, ఏం తిందాం, ఇవన్నీ కాదండి జీవితం. ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఆయన అనుకున్నటువంటిది మన జీవితంలో జరగడానికి మనం అవకాశం ఇస్తున్నామా లేదా అనేది మనము ఆలోచన చేయాలి. కాబట్టి 2025వ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఒక అవకాశం. ఇంకో సంవత్సరం ఎందుకు ఇచ్చినానంటే మనం ఇంకా ఆ పాయింట్ రీచ్ అవ్వలేదు. మనం వెళ్ళాల్సినటువంటి మార్గము ఉంది, మనం చేరాల్సినటువంటి గమ్యం ఇంకా మనము చేరలేదు. కాబట్టి దాని కొరకు మనం ప్రయత్నము చేద్దాం. ప్రభు యొక్క పనిని మనం పూర్తి చేయాలి. ప్రభు యొక్క వ్యక్తిత్వం, ప్రభు యొక్క మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు సారూప్యంలోకి మనము రావాలంటే మనం ఏం కావాలి? రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. మనము క్రీస్తులాగా మారాలి. రెండో దేవుడు మనకు అప్పగించిన పని మనము పూర్తి చేయాలి. ఎంతవరకు మనం మారుతున్నాం, ఎంతవరకు ఆయన పని చేస్తున్నాం, ఈ రెండింటిని బట్టి మీకు అక్కడ గిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే ఏముండదు. అవునా? క్రీస్తు కొరకు మనము ఎటువంటి కార్యాలు చేస్తున్నాం, దేవుడు అప్పగించినటువంటి పని మనము పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో యేసు వైపు చూస్తూ మనం ఏం చేద్దాం? పరిగెత్తుదాం.
స్లో డౌన్ కాకండి. చాలా భారాలు వస్తూ ఉంటాయి, అన్నిటినీ ఏం చేయండి, దేవునికి అప్పగించి. ఓకేనా? సులువుగా చిక్కులు పెట్టేవి వస్తూ ఉంటాయి పాపం, వాటిని ఏం చేయండి, విడిచిపెట్టండి. చూడాల్సినటువంటి యేసు వైపు చూడండి, ఓపికతో పరిగెత్తండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. పేషెన్స్తో ముందుకు వెళ్ళండి. ఫ్రస్ట్రేట్ అయితే మనం చేయాల్సిన పని మనము చేయలేము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపతాపాలతో మనం పని చేయలేము. ఓపికతో మనము పరిగెత్తుదాం, బహుమానం పొందినట్లుగా మనము పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం దేవుని సన్నిధిలో కాళ్ళు మూసుకోవాలి.